హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజున రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు 262 కోట్ల రూపాయలను నారా చంద్రబాబు నాయుడు గారితో విడుదల చేయబోతున్నారండి. సో ఎవరెవరికి డబ్బులు అనేది వస్తాయి, ఎవరెవరికి రావు అన్న విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూసి మీకు విషయం అయితే అర్థమవుతుంది. సో మీకు కనుక రేషన్ కార్డు ఉంటే దయచేసి వీడియోని మొత్తంగా అయితే పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి మత్స్యకార కుటుంబాలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 262 కోట్ల రూపాయలనైతే విడుదలైతే చేయబోతున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సేవా పథకం కింద వరుసగా రెండో ఏడాది 1,30,796 మంది మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయల సహాయాన్ని అయితే మనకు అందిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలి మండలంలో తుమ్మలపెంట గ్రామంలో ఈ రోజున జరిగే కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 262 కోట్ల రూపాయలను నేరుగా అర్హత కలిగినటువంటి మత్స్యకార కుటుంబాలకైతే విడుదల చేయబోతున్నారు. అయితే ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. వాళ్ళు వేటకు వెళ్ళి సముద్రంలో చేపల వేట సమయం అనేది నిషేధిత సమయం ఇది. ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే సమయం అన్నమాట. సో మనకు మే నెల నుంచి జూన్, జూలై ఆ మాసాల్లో చేపలు గుడ్లు పెడుతుంటాయి. సో గుడ్లు పెట్టే టైంలో వాటిని వేటాడితే తరువాత కాలంలో వీళ్ళు జీవనం అనేది సాగించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వారు సముద్రం మీదే ఆధారపడి చేపల వేట మీదే ఆధారపడతారు. కాబట్టి అట్లాంటి మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ పథకాన్ని అయితే ఈ రోజున కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు విడుదల చేసినా సరే చాలామందికి డబ్బులు రావు. సో ఎందుకు రావు ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉంటుందో, అనగా బ్యాంక్ అకౌంట్కి మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటు ఆధార్ కార్డుతో రేషన్ కార్డుకి లింక్ అయితే ఉండాలి. దీనిని ఈకేవైసీ అంటారు. సో ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి మత్స్యకార కుటుంబాలకు మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి మత్స్యకార కుటుంబాలకు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. మన ఆధార్ కార్డ్ బేస్డ్కి సంబంధించినటువంటి పేమెంట్స్ అనమాట ఇది. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మన ఆధార్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది. సో దాంట్లో ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడతాయి. సో చాలామందికి ఇది తెలియక ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోక డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆ డబ్బులు అనేది పొందకుండా ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది. సో ఈ రోజు నుంచి సో దాదాపు మనకు 1,30,796 మంది మనకు మత్స్యకార కుటుంబాలకు నేరుగా లభ్యత చేకూరబోతుంది. 262 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.